హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయే రెసిపీ చిట్టి టమాటా చట్నీ. చూడండి, దీన్ని రామ్మూలక పండు చట్నీ అని కూడా అంటారండి. చిట్టి టమాటాలతో చేసే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఎన్ని కూరలు ఉన్నా సరే అండి, పక్కన పెట్టేసి ఈ చట్నీతో మాత్రమే తింటానండి. అంత టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ చిట్టి టమాటాలు, మిరపకాయలు, చింతపండు తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇన్ని టమాటాలకి ఇన్ని మిర్చిలు వేసాను, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 100 గ్రాముల నూనె వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో ముందు కడుక్కొని పెట్టుకున్న పచ్చిమిర్చిని సగంగా కట్ చేసుకొని అవన్నీ వేయించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దూరంగా ఉండాలండి, లేకపోతే మిరపకాయలు వేసి పైన పడతాయి. చూడండి, వేగిపోయాయి మిర్చి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇవన్నీ మిరపకాయలు తీసుకొని, చూడండి, ఈ చట్నీకి ప్రాముఖ్యత ఏంటంటే చిట్టి టమాటా అండి. నార్మల్ టమాటా చట్నీ కూడా ఇలా చేసుకోవచ్చు, కానీ చిట్టి టమాటా చేస్తామని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం పర్టికులర్గా అన్ని చట్నీలకి సేమ్ ఉంటుందండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. టమాటా, చింతపండు 2 వేసి మగ్గించుకోవాలండి. మీకు కావాలంటే ఈ టమాటాలని ముక్కలు కూడా చేసుకోవచ్చు. చిన్న టమాటాలుగా ఇంకేం ముక్కలు చేస్తామో దీంట్లో చేయలేదండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఇందాక మనం చూపించుకున్నాం కదా వేయించుకున్న పచ్చిమిర్చిలో కూడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ టమాటాల మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఈ చెంచాతో ఇలా టమాటాలను మెత్తగా చేసుకుంటూ మూత పెట్టేయాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఊరుతాయి కదండి. ఇప్పుడు మళ్ళీ టమాటాలని మంచిగా మెత్తగా ఇలా చెంచాతో ఒత్తుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం మగ్గాలండి టమాటాలు. చూడండి, ఇప్పుడు ఇంకోసేపు గిన్నె మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా ఉడకాలండి. ఇలా కొంచెం కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లడానికి పక్కన ఉంచేయాలండి. చూడండి, చల్లడానికి టైం పట్టింది, చల్లగైపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ఆ పచ్చిమిర్చి అవన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ పచ్చిమిర్చి దాంట్లోనే వేసి అది కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. టమాటాలను కూడా గ్రైండ్ చేసుకున్నానండి, అది కొంచెం స్కిప్ అయింది. టమాటా ఫస్ట్ గ్రైండ్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసి ఎంత కారం కావాలంటే అంత కారం కలుపుకోవచ్చు. నాకైతే ఇంత కారం సరిపోతుంది అనిపించి మొత్తం కలిపేసానండి. చూడండి, చిట్టి టమాటా చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ అవడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.